షేక్ సైదా గారు వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా. వైశ్యాలి గారు చెప్పండి. సైదా గారు, ఈ ఖర్గే అధ్యక్షతన భేటీ జరిగింది ఇండి కూటమి. మరి డిఎంకే ఆప్ గైర్ హాజరయ్యా, దీని కారణాలేంటి, ఏం చెప్తారు? అమ్మా వైశ్యాలి గారు, మీకు పెద్దలు, సీనియర్ జర్నలిస్ట్ ఫ్రేమ్ కొంచెం సరిగ్గా పెట్టుకోండి సైదా గారు, సెంటర్ పెట్టుకోండి ఫ్రేమ్. రైట్, ఓకే ఓకే అండి, ఓకే ఓకే చెప్పండి. పెద్దలు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు, అలాగే వైశ్యాలి గారు, మీకు ప్యానల్ మిగతా పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం, ఈరోజు 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఇండి కూటమి ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్ లో మరి సమావేశమైంది. ఈ సమావేశంలో అనేకమైనటువంటి అంశాల మీద, ఈ 12 సంవత్సరాల మోడీ పరిపాలనలో జరిగినటువంటి అనేకమైనటువంటి అవకతవకలు, ఆర్థిక అవినీతి అంశాలు, పరిపాలనలో అంశత్వం, అలాగే విద్వేష రాజకీయాలు, ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ నిర్వహించినటువంటి పాత్ర, అలాగే సర్వేకి సంబంధించి కూడా ఈ సమావేశంలో తీవ్ర స్థాయిలో పెద్ద ఎత్తున మరి దీని మీద చర్చించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాము. ముఖ్యంగా 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు, ఈరోజు మనం చూసినట్లయితే 23 ప్రతిపక్ష పార్టీలు ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఖార్గే గారి అధ్యక్షతన మరి ఈ సమావేశం జరిగింది. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, అలాగే మనం చూసినట్లయితే రాజా గారు, అఖిలేష్ యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా మరి అన్ని పీడీపీ నాయకురాలు ముఫ్తీ మహమ్మద్ గారు, మనం చూసినట్లయితే మమతా బెనర్జీ గారు, టీఎంసీ నాయకురాలు, వీళ్ళందరూ ప్రధాన పార్టీల నాయకులందరూ కూడా మరి ఈరోజు ఈ సమావేశంలో హాజరయ్యారు. వాళ్ళు ప్రస్తుతం ఉన్న పరిస్థితులన్నిటి మీద కూడా ఇండియా కూటమి తీసుకోవాల్సినటువంటి ఫర్దర్ స్టెప్ ఏందో దాని మీద కూడా చర్చించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. జూలైలో శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో ఏ విధంగా బీజేపీ ఎన్డీఏ కూటమిని ఎండగట్టాలా అనేటువంటి అంశం మీద కూడా ప్రధానంగా చర్చించడం, అలాగే ఎన్నికల కమిషన్ మీద కూడా మరి సుప్రీంకోర్టుని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనేటువంటి అంశం మీద మాట్లాడుకోవడం జరిగింది. అయితే మీరు చెప్పినట్లుగా వైశాలి గారు, ఈరోజు డిఎంకే కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ మరి ఎందుకు కలవలేదంటే మీరు చూస్తూ ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం, పంజాబ్, ఢిల్లీ ఎన్నికలప్పటి నుంచి కూడా వాళ్ళు మాతో కలిసి పనిచేయాలి. ఎందుకంటే వాళ్ళేదో మేము ఒక్కసారి ఢిల్లీ, పంజాబ్లో అధికారంలో రావడంతో మేమేదో పెద్ద పార్టీ అని చెప్పి భావించారు వాళ్ళు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఒంటెత్తుపోకుండా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీని లెక్కలేనితనంగా వాళ్ళు వ్యవహరించినటువంటి పరిస్థితి చూసాం. మాతో పొత్తుకు రాకుండా వాళ్ళు ఏ విధంగా పంజాబ్లో కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి మరి వాళ్ళు వ్యవహరించినటువంటి తీరుకి వాళ్ళు మరి మూల్యం చెల్లించుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. లిక్కర్ స్కామ్లో ఏ విధంగా వాళ్ళు జైలు పాలయ్యారు, మరి వాళ్ళ అవినీతిని తుడిచేస్తామని చెప్పినటువంటి, చీపురుతో ఊడ్చేస్తామన్నటువంటి ఆ నాయకులు మన ఎన్నికల్లో మరి డిఎంకేతో కలిసి మేము పనిచేసాం, మేము పొత్తుకెళ్ళాం, వాళ్ళతోనే కలిసి ఎన్నికల్లో పాల్గొన్నాం. అయినప్పటికి కూడా మాకు ఎన్నికల ముందే టీవీకే పార్టీ విజయ్, మీరు మాతో కలిసి పొత్తులో పనిచేయండి, మీరు కోరుకున్న సీట్లు ఇస్తాను, నేను బీజేపీకి వ్యతిరేకంగా నేను పనిచేస్తాను, ఇండియా కూటమిలో కలిసి పనిచేస్తానని చెప్పి దాదాపు ఆయన ఆ రోజు 60 నుంచి 70 స్థానాలు ఇవ్వడానికి కాంగ్రెస్ కొట్టుకున్నాం. కానీ మేము పొత్తు ధర్మాన్ని పాటించి మాకు నష్టం జరిగిందని తెలిసినప్పటికి కూడా మేము త్యాగం చేసి డిఎంకేతో కలిసి గత ఎన్నికల్లో పోటీ చేసాం. 40 సంవత్సరాలుగా వాళ్ళతో పాటు మేము కలిసి పనిచేసాం. ఎప్పుడు ఈ 40 సంవత్సరాల్లో ఏదో అరకొర సీట్లు ఇచ్చి మీరు ఇంత పోటీ చేయండి అన్నట్టుగా ప్రవర్తించడం, సరే మేము కూడా సర్దుకొని పోయి ఏదో
కూటమి భాగస్వామ్యంలో ఉన్నాం కాబట్టి అందరం కలిసి పనిచేయాలా, కొన్ని చోట్ల త్యాగాలు చేయాలని చెప్పి డిఎంకేతో కలిసి పనిచేసాం. ఎప్పుడు కూడా ఒక మంత్రి పదవి ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా మీకు లేవు, మీకు తెలియదు కాదు. వాళ్ళేదో ఈరోజు మాట్లాడుతున్నారు, మేము ఇచ్చినటువంటి దానివల్ల మీరు 5 సీట్లు గెలిచారని చెప్పి అంటున్నారు. మీరు 5 సీట్లు గెలిచామని చెప్పి చెప్తున్నారు. మీరెన్ని గెలిచారు? మా పొత్తు ధర్మం వల్ల మేము వేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా వేసినటువంటి ఓట్ల వల్ల మీరు 55 స్థానాల్లో గెలిచారు. మేము 5 స్థానాల్లో గెలిచామంటే ఇది మా పొత్తు ధర్మం. కానీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు టీవీతో ఎన్నికల తర్వాత ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం, అలాగే లౌకిక వ్యవస్థను కాపాడాలన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా టీవీకి మేము మద్దతు ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవం. అయితే వాళ్ళు కొద్ది మనస్తాపానికి గురయ్యారు డిఎంకే. ఈరోజు సమావేశానికి రాకపోవచ్చు. భవిష్యత్తులో డిఎంకే కానివ్వండి, ఆమ్ ఆద్మీ పార్టీ కానివ్వండి, ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి వస్తాయి. ఎందుకంటే మోడీ పరిపాలన చూస్తా ఉన్నాం. రోజు రోజుకి 150 కోట్లు కలిగినటువంటి భారతదేశంలో ఏ విధంగా ఆర్థిక అసమానతలు ఏర్పడతా ఉన్నాయో, ఆర్థికంగా ఈ దేశం ఏ విధంగా కుదేలైపోతా ఉందో, రోజు రోజుకి పెట్రోల్, డీజిల్ మరి ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా పెరిగిపోతా ఉన్నాయో మనం చూస్తా ఉన్నాం. వర్గ వైషమ్యాలతో ఏ విధంగా, కులాల కుంపట్లతో, మతాల కుంపట్లతో ఏ విధంగా ఈ దేశం రగిలిపోతా ఉందో మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలన్నీ కూడా ఐక్యత కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు పెద్దలు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా మరి ఇండియా కూటమిలో పెద్ద పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ 99 పార్లమెంట్ స్థానాలు కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీ ఈరోజు అందరినీ కలగలుపుకొని, అందరినీ కలిసిమెలిసి మాట్లాడుకొని ఉద్యమిస్తా ఉన్నాం. ఈరోజు ఎన్నికలకు సంబంధించి మనం చూసాం. ఎన్నికల సంస్కరణల విషయంతో పాటు ఈరోజు ఈ యొక్క మోడీ గారు 12 సంవత్సరాల పాలనలో దాదాపు 148 లీకేజీలు జరిగినాయి, పేపర్ లీకేజ్. దాదాపు 2 కోట్ల మంది మరి విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగ యువకులు కానివ్వండి, ఈ యొక్క లీకేజీల వల్ల ఏ విధంగా నష్టపోయారో, ఎన్ని వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారో మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో మరి మన జరిగినటువంటి నీట్ కానివ్వండి, సిబిఎస్ఈ కానివ్వండి, లేటెస్ట్ గా ఒక నీట్లోనే దాదాపు మరి 22 లక్షలు రాసి ఏ విధంగా పేపర్ లీకేజ్ తోటి ఇబ్బంది పడ్డారో కూడా మనం చూసాం. ఇలా చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి అంశాలు. సిబిఎస్ఈ చూస్తా ఉన్నాం, ఒకరి పేపర్లో ఒకరికి మార్చినటువంటి పరిస్థితి. వేదాంత్ అనే ఒక విద్యార్థి సిబిఎస్ఈ నాది ఈ పేపర్ కాదు, నీ హ్యాండ్ రైటింగ్ నాది కాదని చెప్పినందుకు నువ్వు పాకిస్తాన్ అని చెప్పి ముద్రేసినటువంటి దుర్మార్గమైనటువంటి ద్రోహి అని చెప్పి విమర్శించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు తీరా విచారణలో తప్పుకున్నటువంటి పరిస్థితి. వీటన్నిటి మీద మరి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నటువంటి ఈ యొక్క విద్యాశాఖ మంత్రి ప్రధాన్ మరి రాజీనామా చేయనటువంటి ఒక దేవేంద్ర ప్రధాన్ రాజీనామా చేయనటువంటి డిమాండ్ ఈరోజు మరి పార్లమెంట్ లో కానివ్వండి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో మీరు చూసారో లేదో, కాక్రోచ్ ఢిల్లీలో 6వ తారీఖున నిర్వహించిన నిరసన రోజే హర్యానా పిసిసి అధ్యక్షుడు, అలాగే యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు అక్కడ ఆందోళన చేస్తే ఏ విధంగా వాటర్ క్యాన్లతోటి ఏ విధంగా ఆ యొక్క ఉద్యమాన్ని, ధర్నాన్ని విధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారో, పోలీసులు ఏ విధంగా మరి కర్కశంగా వ్యవహరించారో మనం చూసాం. ఇక్కడేమో రాతబాట వరిసి, రెడ్ కార్పెట్ వేసి, పోలీసులు 1000 మంది మోహరించి, 150 కెమెరాలు, ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ ని పెట్టి బ్రహ్మాండంగా మరి ఈవెంట్కి ఏమో అనుమతించారు. అప్పుడప్పుడు ఎలాంటి అనుమతి తీసుకోలేదు. కానీ హర్యానాలో మరి మా పార్టీ నాయకులు, పిసిసి అధ్యక్షుడు, అక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు, హర్యానా పిసిసి అధ్యక్షుడు, యూత్ కాంగ్రెస్ నాయకులు అక్కడ ధర్నా నిర్వహిస్తే ఏ విధంగా పోలీసులు ఉప్పుపాదంతో అనుమతించారో మనం చూసాం. అయితే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాటికి భయపడే పరిస్థితి లేదు. మేము దేశవ్యాప్తంగా అన్ని పక్షాలను కలుపుకొని మరి మేము పోరాటం చేయబోతా ఉన్నాం. అలాగే రేపు జూలైలో జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఈ మోడీ 12 సంవత్సరాల పరిపాలన మీద మేము పెద్ద ఎత్తున ప్రశ్నలు సంధించబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టబోతా ఉన్నాం. అలాగే అవసరం అనుకుంటే అన్ని పక్షాలను కూడగట్టి రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా, అసమర్థ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. అలాగే ఆగస్టులో మరొక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని, త్వరలోనే ఆగస్టు అంటే ఇంక 2 నెలల్లో మరొక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని
మరి ముందు ముందు ఇండియా కూటమి అనుసరించాల్సినటువంటి విధానాల మీద కార్యక్రమ ప్రణాళిక మీద మేము రూపొందించుకొని ముందుకు వెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నామమ్మా.